ప్రతి ముస్లిం ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి కుల్ హువల్లాహు అహద్, కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్ సూరాలు చదవాలి. ఇవి 5 సార్లు అవుతాయి. మరియు ఉదయం అద్కారు సబాహ్ అని ఏవైతే అంటామో, మార్నింగ్ సప్లికేషన్స్, వాటిలో కూడా ఈ 3 సూరాలు 3 సార్లు చదవాలి. అలాగే అద్కారుల్ మసా, సాయంకాలం చదివే అద్కార్లలో కూడా ఈ 3 సూరాలు ఇఖ్లాస్, ఫలక్, నాస్ 3 సార్లు చదవాలి. ఎన్ని అయినాయి? ఉదయం 3, సాయంకాలం 3, 6, మరియు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి 5, 11 అయినాయి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు 2 అరచేతులను కలిపి అందులో ఊది ఒక్కొక్కసారి ఈ సూరాలు చదివి తలపై, ముఖముపై, శరీర ముందు భాగం, మిగతా శరీర భాగంలో తుడుచుకోవాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఈ విధంగా మొత్తం 14 సార్లు అవుతుంది. అద్కారు సబాహ్లో 3 సార్లు, 3 సార్లు, అద్కారుల్ మసాలో 3 సార్లు, రాత్రి పడుకునే ముందు 3 సార్లు, 3 సార్లు 9, మరియు 5 పూటల ఫర్జ్ నమాజుల తర్వాత ఒక్కొక్కసారి 14. కానీ శ్రద్ధ వహించండి, ఇక్కడ ఎవరైనా అద్కారు సబాహ్ ఫజర్ నమాజ్ తర్వాత చదువుతున్నారు మరియు అద్కారుల్ మసా మగ్రిబ్ నమాజ్ తర్వాత చదువుతున్నారు, అలాంటప్పుడు వారు 3 సార్లు కుల్ హువల్లాహు అహద్, 3 సార్లు కుల్ అఊదు బిల్ ఫలక్, 3 సార్లు కుల్ అఊదు బిన్ నాస్ చదువుకున్నారంటే ఫజర్ తర్వాత ఒక్కొక్కసారి, మగ్రిబ్ తర్వాత ఒక్కొక్కసారి చదివేది ఏదైతే ఉందో అది ఇందులోనే, అంటే 3 సార్లు చదివితే ఇంక్లూడ్ అయిపోతుంది. ఎందుకంటే ఫజర్ తర్వాత అద్కారు సబా ఉద్దేశంతో, మగ్రిబ్ తర్వాత అద్కారుల్ మసా ఉద్దేశంతో చదువుతున్నారు గనక అని కొందరు ధర్మవేత్తలు చెబుతారు. ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే టోటల్ 12 సార్లు అవుతాయి.